ఓకే, ఈరోజు క్లాస్లో మనం పైరోమీటర్స్ గురించి నేర్చుకుంటాం. జనరల్గా మీరు చిన్నప్పటి నుంచి థర్మామీటర్స్ నేర్చుకున్నారు. వాట్ ఈస్ ఎ థర్మామీటర్? ఇప్పుడు మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్తే లేదా రైల్వే స్టేషన్స్లో అండ్ ఎయిర్పోర్ట్లలో కరోనా వచ్చిందా లేదా అని టెస్ట్ చేయడానికి మన నుదుటి మీద ఒక మెషిన్ పెడుతున్నారు. చూసారు ఎవరైనా ఫోటోస్ అవి? థర్మల్ స్క్రీనింగ్ అని టెంపరేచర్ మెజర్ చేస్తున్నారు. థర్మామీటర్ కి ఆ థర్మల్ స్క్రీనింగ్ చేసే డివైస్ కి డిఫరెన్స్ ఏముందమ్మా? తేడా ఏముంది? నేను అడిగేది విన్నారా? థర్మామీటర్ కి ఇప్పుడు మీరు ప్రెసెంట్ గా మనం కరోనా సిచ్యువేషన్ లో థర్మల్ స్క్రీనింగ్ కి వాడుతున్న డివైస్ కి తేడా ఏముంది? తేడా ఏంటంటే థర్మామీటర్ మీ జ్వరం వచ్చినప్పుడు మీ నోట్లో మీ నాలుకకి ఆనిచ్చి పెడతారు లేదా మీ చంకలో మీ బాడీకి ఆనిచ్చి పెడతారు, అంతేనా? బాడీతో కాంటాక్ట్ లో ఉండాలి. కానీ థర్మల్ స్క్రీనింగ్ చేసే డివైస్ మీ బాడీని టచ్ చేయకుండానే మీ బాడీ నుంచి దూరంగా ఉండే మిమ్మల్ని మీ టెంపరేచర్ మెజర్ చేస్తుంది. కరెక్టేనా? ఇలాగా బాడీతో కాంటాక్ట్ లేకుండా బాడీకి దూరంగా ఉండి టెంపరేచర్ మెజర్ చేసే వాటిని పైరోమీటర్స్ అంటారు. అర్థమైందా? సో pyrometer is a device which measure the temperature of the object without contact with the body. బాడీతో కాంటాక్ట్ లో లేకుండా ఆ బాడీ టెంపరేచర్ మెజర్ చేసేది పైరోమీటర్. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఈ పైరోమీటర్ అనేది నేర్చుకునే ముందు కొన్ని బేసిక్ డెఫినిషన్స్ చూద్దాం. వీలైతే రాసుకోండి. ఫస్ట్ పైరోమెట్రీ. ఇక్కడ ఈ డెఫినిషన్ లో చూడండి, పైరోమెట్రీ ఈజ్ ఎ టెక్నిక్ ఫర్ మెజరింగ్ టెంపరేచర్ వితౌట్ ఫిజికల్ కాంటాక్ట్. మరి థర్మామీటర్ లో ఏముంటుంది? మీకు 8th లోనో 9th లోనో చెప్పారు. థర్మామీటర్ లో ఏముంటుంది? ఏ మెటీరియల్ ఉంటుంది? మెర్క్యూరీ. మరి థర్మామీటర్ ఎట్లా పనిచేస్తుంది? మెర్క్యూరీ ఎక్స్పాండ్స్ విత్ హీట్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు మెర్క్యూరీ ఎక్స్పాండ్ అయ్యి ఆ కింద ఉన్న గ్లాస్ బల్బులోంచి బయటకు వచ్చి పైకి పాకుతూ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది, అంతేనా? ఆ మెర్క్యూరీ ఎంత ఎక్స్పాండ్ అయితే టెంపరేచర్ అంత ఎక్కువ ఉన్నట్టు. కాబట్టి మెర్క్యూరీ లెవెల్ కి టెంపరేచర్ కి ఒక లింక్ ఫైండ్ అవుట్ చేసి ఆ థర్మామీటర్ లో డైరెక్ట్ గా టెంపరేచర్ ని మెజర్ చేసేలాగా మనం క్యాలిబ్రేషన్ చేస్తాం, గ్రేడింగ్ చేస్తాం. అర్థమైందా? పైరోమీటర్ ఎట్లా పనిచేస్తుంది అంటే, పైరోమీటర్ అంటే ఇంతకుముందే చెప్పాను, కాంటాక్ట్ లో లేకుండా పర్సన్ టెంపరేచర్ మెజర్ చేస్తుంది. తర్వాత మనం లాస్ట్ క్లాస్ లో ప్రతి హాట్ ఆబ్జెక్ట్ రేడియేషన్ ని ఎమిట్ చేస్తుందని నేర్చుకున్నాం. కాబట్టి ఈ పైరోమీటర్ అనేది బాడీలో ఉన్న హీట్ ఎనర్జీ రేడియేషన్ ని మెజర్ చేసి దానిలోంచి మనకి టెంపరేచర్ ని మెజర్ చేస్తుంది. ఓకే, ఈ పైరోమెట్రీకి ముందు గ్రీక్ వర్డ్ కి మీనింగ్ ఫైర్, మెట్రీ అంటే మెజర్మెంట్. బట్ పైరోమీటర్ అనేది టెంపరేచర్ ని మెజర్ చేస్తుంది, హీట్ ఎనర్జీని కూడా మెజర్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, థర్మామీటర్ ఒక టెంపరేచర్ ని మాత్రమే మెజర్ చేస్తుంది, బట్ పైరోమీటర్ ఏం చేస్తుంది? ఇట్ మెజర్స్ temperature and amount of heat radiation. So pyrometer are instruments which uses radiation to measure high temperature of the object. Okay, there are two types of pyrometers. One is
total radiation pyrometer, and the second one is optical pyrometer. So total radiation pyrometer works on Stephen's law. మీకు రేడియేషన్ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు స్టీఫెన్స్ లా చెప్పాను. హీట్ ఎనర్జీ ఎమిటెడ్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ టీ పవర్ 4, ఫోర్త్ పవర్ ఆఫ్ ది టెంపరేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆ ఫార్ములా బేస్ చేసుకుని వర్క్ చేసేది ఫెరీస్ టోటల్ రేడియేషన్ పైరోమీటర్ ఫస్ట్ టైప్. రైట్. సో this is the simple construction of a pyrometer. You can see a cylinder, and there are some components in this. First of all, this red color, kanpistunda red color? sir, కనిపిస్తుంది. ఈ రెడ్ కలర్ లో ఉంది ఒక హాట్ ఆబ్జెక్ట్. దీని టెంపరేచర్ ని దీనితో కాంటాక్ట్ లో లేకుండానే మనం మెజర్ చేయాలి. ఇదేమో మన టోటల్ పైరోమీటర్ సెటప్. ఇందులో ఏముంది? ఫస్ట్ లెన్స్, ఫిలమెంట్ ఆఫ్ ల్యాంప్, ఫిల్టర్ అన్నారు. నెక్స్ట్ ఒక అమీటర్, ఒక వేరియబుల్ రెసిస్టెన్స్, బ్యాటరీ. సో ఈ కన్స్ట్రక్షన్కి వెళ్ళి ఇది ఎలా పనిచేస్తుందో చూసే ముందు దీని బేసిక్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. ఆ మధ్యలో ఉన్న వైర్ పేరేంది? ఫిలమెంట్. మీరు ఎక్కువ కరెంట్ ఇస్తే ఏమవుతుంది? ఆ వైర్ లో హీట్ ఎక్కువ వస్తుంది, దాని బ్రైట్నెస్ కూడా ఎక్కువ వస్తుంది. తక్కువ కరెంట్ ఇస్తే ఏమొస్తుంది? బ్రైట్నెస్ తక్కువ ఉంటుంది, అది జనరేట్ చేసే హీట్ కూడా తక్కువ. మనం హీట్ ని ఒకసారి మర్చిపోయి ఆ లైట్ బ్రైట్నెస్ ని మాత్రమే కన్సిడర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బల్బ్ నేను స్విచ్ ఆన్ చేయలేదనుకోండి, ఈ మైక్రోస్కోప్ లోంచి నేను అబ్జర్వ్ చేస్తే మనకేం కనిపిస్తుంది? ఈ మైక్రోస్కోప్ టెలిస్కోప్ కి కొంచెం దగ్గరలో ఒక హాట్ ఆబ్జెక్ట్ ఉంది. దాన్ని మనం ఇక్కడ టెలిస్కోప్ లో ఉన్న ఐపీస్, ఇక్కడ ఒక లెన్స్ ఉంటుంది మనం కన్ను పెట్టి చూసే దగ్గర. ఆ లెన్స్ లోంచి చూస్తే మనకి ఏం కనిపిస్తుందంటే ఈ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో మీకు కనిపిస్తుంది. అర్థమవుతుందా అని చెప్పి, మనము హాట్ గా ఉన్న ఆబ్జెక్ట్ జనరల్ గా ఒక రకమైన ఆరెంజిష్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది. ఈ హాట్ గా ఉన్న ఆబ్జెక్ట్ ని మనం టెలిస్కోప్ లో చూస్తున్నాం. ఇందులో ఇంకా మనం స్విచ్ కరెంట్ పంపించలేదు బల్బులో, ఫస్ట్ దీన్ని మాత్రమే చూస్తున్నాం. రైట్. ఈ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో మనం బల్బ్ ఇంకా స్విచ్ ఆన్ చేయలేదు కాబట్టి దీని ఫిలమెంట్ మీకు బ్లాక్ గా ఈజీగా కనిపిస్తుంది. స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోండి నేను చెప్పేది. నెక్స్ట్ స్టెప్ లో మనం ఈ బ్యాటరీ స్విచ్ ఆన్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది? బల్బ్ కి కరెంట్ సప్లై అవుతుంది. ఈ బల్బ్ కి కరెంట్ సప్లై అయ్యి బల్బ్ వెలిగినప్పుడు ఈ టెలిస్కోప్ లో ఏం కనిపిస్తుంది మీకు? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ రెడ్ కలర్ ఉంది, ఈ బల్బ్ కూడా కొద్దిగా వెలుగుతుంది. అంటే మీకు ఏం కనిపిస్తుంది? రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో కొద్దిగా వెలుగుతున్న ఫిలమెంట్ కనిపిస్తుంది. అర్థమైంది? ఇప్పుడు రియోస్టాట్ అంటే ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ కి ఇంకొక పేరు రియోస్టాట్. సో రియోస్టాట్ బటన్ ని పెంచి కరెంట్ పెంచినాం అనుకోండి, ఏమవుతుంది? బల్బ్ లో బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది, బ్రైట్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు మనము మళ్ళీ ఇందులోంచి చూస్తే ఏమవుతుంది? ఆ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో మీ ఫిలమెంట్ ఇంకొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది. అట్లా మీరు కరెంట్ ని, ఈ బల్బ్ లో ఉన్న కరెంట్ ని గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వెళ్తే ఒక స్టేజ్ లో ఈ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ బ్రైట్నెస్, బల్బ్ బ్రైట్నెస్ సేమ్ అయిపోతాయి. ఫస్ట్ మనం దూరంగా ఉన్న ఒక బ్రైట్ ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని మనం టెలిస్కోప్ లో చూస్తున్నాం. ఈ బల్బ్ స్విచ్ ఆన్ చేయనప్పుడు మనకంతా రెడ్ కలర్ లో ఉన్న ఈ దూరంగా ఉన్న హాట్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. తర్వాత మనం బల్బ్ని స్విచ్ ఆన్ చేసి చూస్తే ఈ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో మన ఫిలమెంట్ కొద్దిగా నల్లగా లేదా కొంచెం ఎర్రగా కనిపిస్తుంది. మెల్లమెల్లగా కరెంట్ని పెంచినప్పుడు బల్బ్ బ్రైట్నెస్ పెరుగుతుంది. ఒక పర్టికులర్ టైంలో బల్బ్ బ్రైట్నెస్ ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న బ్రైట్నెస్ లేదా దూరంగా ఉన్న హాట్ ఆబ్జెక్ట్ బ్రైట్నెస్ సేమ్ అయిపోయి
మనకి ఇప్పుడు ఫిలమెంట్ కనిపించదు. ఎందుకంటే రెండు సేమ్ కలర్ లో ఉన్నాయి. రెండు సేమ్ కలర్ లో ఉన్నప్పుడు ఇది దూరంగా ఉంది, పెద్ద ఆబ్జెక్ట్ కాబట్టి దాని బ్రైట్నెస్ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఫిలమెంట్ కనిపించదు. ఈ పొజిషన్ ని మనం ఏమంటాం? డిసపియరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ అంటాం. డిసపియరింగ్ అంటే అర్థమైంది కనిపించకపోవడం, అంతేనా? సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ పైరోమీటర్. ఈ పైరోమీటర్ పేరేంటిది? డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్. మనం లైట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆప్టికల్ పైరోమీటర్. ఇందులో ఫిలమెంట్ కనిపించకుండా ఉండే పొజిషన్ ఉంటుంది కాబట్టి దీన్ని డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్ అంటాం. కాబట్టి మన ప్రిన్సిపల్ ఏంటిది? ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టికల్ పైరోమీటర్ ఇస్ ఇట్ మ్యాచెస్ ద బ్రైట్నెస్ ఆఫ్ ది హాట్ ఆబ్జెక్ట్, దూరంగా ఉన్నది దాన్ని మనం రెఫరెన్స్ అనుకుంటాం, టు ద బ్రైట్నెస్ ఆఫ్ ఎ క్యాలిబ్రేటెడ్ ల్యాంప్ ఫిలమెంట్ ఇన్సైడ్ ది ఇన్స్ట్రుమెంట్. ఈ బ్రైట్నెస్ దీంతో మ్యాచ్ అయినప్పుడు అమీటర్ లో ఎంత కరెంట్ ఉందో తెలుస్తుంది. ఆ కరెంట్ ని బట్టి మనం డైరెక్ట్ గా ఎంత టెంపరేచర్ ఉంటుందో తెలుసుకోవచ్చు. సో ఇది ఆప్టికల్ పైరోమీటర్ పనిచేసే ప్రిన్సిపల్. కన్స్ట్రక్షన్, ఇందులో ఏమేమి పార్ట్స్ ఉంటాయో చూద్దాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ టెలిస్కోప్. ఇది ఆల్రెడీ ఈ సెటప్ అంతా ఈ సిలిండర్ షేప్ లో ఉందంతా ఒక టెలిస్కోప్. టెలిస్కోప్ కి క్రాస్ వైర్స్ అని ఉంటాయి ఇమేజ్ చూడడానికి. ఆ క్రాస్ వైర్ ప్లేస్ లో మనం బల్బ్ పెడతాం, బల్బ్ ఫిలమెంట్ పెడతాం. ఈ ఫిలమెంట్ ని మనం ఒక బ్యాటరీ యూజ్ చేసి హీట్ చేస్తాం. తర్వాత కరెంట్ మార్చడానికి అంటే కరెంట్ ని పెంచడానికి తగ్గించడానికి ఈ రియోస్టాట్ అవసరం. తర్వాత ఈ సర్క్యూట్ లో ఎంత కరెంట్ ఉందో కొలవడానికి ఈ అమీటర్ అవసరం. కాబట్టి ఆప్టికల్ పైరోమీటర్ లో ఉన్న పార్ట్స్ ఏంటివి? ఒక టెలిస్కోప్, ఒక బ్యాటరీ, ఒక రియోస్టాట్, ఒక అమీటర్. అమ్మీటర్. టెలిస్కోప్ లోపల ఏముంటాయో చూద్దాం నెక్స్ట్ స్లైడ్ లో. ఇది మీకు ఈజీనెస్ కోసం కొంచెం వైటిష్ ఫిగర్ ఇచ్చాను. ఇందులో టెలిస్కోప్ లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. టెలిస్కోప్ లోపల ఫస్ట్ D1 అండ్ D2 అనే రెండు డయాఫ్రమ్స్ ఉంటాయి. ఇది ఏం చేస్తే అంటే ఇదేమో దూరం నుంచి లైట్ ని ఎంత అవసరమో అంతనే పంపిస్తుంది. అందుకనే దీన్ని ఏమంటామంటే కోనింగ్ అంటాం. అంటే ఈ పైన ఉన్నదంతా కూడా లైట్ బ్లాక్ చేస్తుంది, అవసరం ఉన్న లైట్ ని లోపలికి తీసుకొస్తుంది ఫిలమెంట్ కనిపించేలాగా. సో మన ఫిలమెంట్ ఇంకొక D1 అనే ఇంకొక డయాఫ్రామ్ ఏం చేస్తుంది? ఐపీస్ కి సంబంధించి ఎంత లైట్ అవసరమో అంతవరకే దాన్ని అడ్మిట్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో ఒక రెడ్ గ్లాస్ ఫిల్టర్ అని చూస్తున్నాం మనం. సో ఇంతకుముందు చెప్పాను, మనం ఏమనుకుంటున్నాం, ఒక బల్బ్ లైట్ ని ఎమిట్ చేస్తే అది అన్ని పాసిబుల్ కలర్స్, బల్బ్ అనేది వైట్ లైట్ ని ఎమిట్ చేస్తుంది. సో వైట్ లైట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ కలర్డ్ లైట్స్, విబ్జిఆర్ కలర్స్. మనం ఇందులో రెడ్ కలర్ ని తీసుకుంటున్నాం కాబట్టి ఈ రెడ్ గ్లాస్ ఫిల్టర్ ని ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, అంటే మనకి ఈ బల్బులోంచి మోనోక్రోమాటిక్ లైట్ వచ్చేలాగా ఈ ఫిల్టర్ పనిచేస్తుంది. తర్వాత హాట్ ఆబ్జెక్ట్ కి దగ్గరలో ఉండేదేమో ఆబ్జెక్టివ్ లెన్స్ అంటాం. తర్వాత మనం కన్ను పెట్టి చూసే దగ్గరలో ఉండేది ఐ లెన్స్ అంటాం, లేదా దానికి ఇంకొక పేరు ఐపీస్. ఇది టెలిస్కోప్ లోపల ఉన్న పార్ట్స్. సో లాస్ట్ స్లైడ్ లోనేమో జనరల్ పార్ట్స్ చెప్పాను, టెలిస్కోప్, రియోస్టాట్, బ్యాటరీ అండ్ అమీటర్. ఈ స్లైడ్ లో మనం ఏం చూస్తున్నాం? టెలిస్కోప్ లోపల ఉన్న పార్ట్స్ చూస్తున్నాం. ఫస్ట్ ప్రిన్సిపల్ నేర్చుకున్నాం, ఇప్పుడు పార్ట్స్ చూసాం. నెక్స్ట్ ఇది వర్కింగ్. రైట్, ఈ హాట్ ఆబ్జెక్ట్ నుంచి మనం దాంతో టచ్ కాంటాక్ట్ లో లేం కాబట్టి దాని రేడియేషన్ ఇక్కడ ఫస్ట్ ఫిలమెంట్ మీద పడుతుంది. ఫిలమెంట్ లో కరెంట్ లేనప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఈ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో మనం ఫిలమెంట్ ని ఇక్కడ ఈ ఐపీస్ లోంచి చూస్తాం. తర్వాత ఏం చేస్తాం? బ్యాటరీని స్విచ్ ఆన్ చేస్తాం. బ్యాటరీలో యూజ్ చేసి ఫస్ట్ తక్కువ కరెంట్ ఉండేలాగా చూస్తాం కాబట్టి బల్బ్ గ్లోనెస్ లేదా బ్రైట్నెస్ తక్కువ. కాబట్టి మీకు ఏం కనిపిస్తుంది? రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఫిలమెంట్ లైట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము? రియోస్టాట్ బటన్ పెంచి బ్యాటరీలోంచి వచ్చే కరెంట్ ని పెంచుతున్నాం. పెంచితే ఏమవుతుంది? బ్రైట్నెస్ కూడా పెరుగుతుంది. అట్లా పెరుగుతూ ఎక్కడ దాకా వెళ్తాం?
బల్బ్ Nice. బ్రైట్నెస్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న హాట్ ఆబ్జెక్ట్ బ్రైట్నెస్ కి సేమ్ అయ్యేదాకా ఈ బ్యాటరీలో కరెంట్ ని మనం పెంచుతూ పోతాం. దేన్ని యూజ్ చేసి? రియోస్టాట్ ని యూజ్ చేసి. అర్థమైందా? సో the radiation from the black body is focused onto the objective of lens on the filament. The filament is visible against the background. The brightness of the filament that we are controlling through the battery source can be controlled by rheostat. Now the controlling the income current ante battery nunchi వచ్చే current ni control చేసి మనం filament brightness ni increase. When the brightness of the filament matches the brightness of the hot object, the filament appears, and at that junction the current is noted. If the current is high, then the device is calculated by using the equation I is equal to A plus BT plus CT square, where A are constants and T is the temperature of this. So by calculating this equation, the temperature of the hot object can be found directly by noting the current I in I. So this is the working of disappearing filament. Now let us see solar radiation and the device measures the solar radiation called PIRE. Solar radiation గురించి మాట్లాడదాం. What is solar radiation? Right. So sun is the source of heat radiation and earth receives heat radiation. With this solar radiation only photosynthesis takes place in plants and we get vegetables, fruits, we get vitamin D, and with the solar energy so many solar panels are there, we get light energy. So sun is the source of bundles of energy. You learned nuclear fission, you learned nuclear fusion, you learned that nuclear fusion takes place inside the sun and it is a continuous emitter of energy. Okay, so this is a solar radiation. Solar radiation is the radiation emitted by sun. Okay, next, to measure the solar radiation, we first define a solar constant. This is the definition of solar constant. So it is the amount of heat energy absorbed on the earth per minute per unit area of a black surface held perpendicular to the sun rays in the absence of atmosphere and placed at a mean distance of earth from the sun. Atmosphere absence ga unnappudu, earth anedi sun ki mean distance lo unnappudu, earth మీద ఉన్న ఒక బ్లాక్ బాడీ అబ్జార్బ్ చేసే ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ మినిట్ టైం ని మనం ఏమంటాం? సోలార్ కాన్స్టెంట్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు ఈ సోలార్ రేడియేషన్ ని మనకు మెజర్ చేసే డివైస్ పేరు పైర్ హీలియోమీటర్. దాన్ని చాలా మంది డిజైన్ చేశారు, కానీ మనకు సిలబస్ లో ఉంది యాంగ్స్ట్రామ్ అనే సైంటిస్ట్ డిజైన్ చేసిన పైర్ హీలియోమీటర్. ఇది చూడడానికి ఇలాంటి ఒక పైప్, సిలిండ్రికల్ పైప్ స్ట్రక్చర్ లో ఉంటుంది. దాంట్లో ఉన్న పార్ట్స్ ఇవి. సన్ నుంచి రేడియేషన్ ఒక సిలిండర్ లోకి వస్తుంది. ఆ సిలిండర్ లో ఒక థర్మోకపుల్ లేదా థర్మోపైల్ అనే ఒక డివైస్ ఉంటుంది. సో దేర్ ఫార్ యాంగ్స్ట్రామ్స్ పైర్ హీలియోమీటర్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, నిన్న మనం పైరోమీటర్ నేర్చుకున్నాం. పైరోమీటర్ ఈజ్ ఎ డివైస్ విచ్ మెజర్స్ రేడియేషన్ ఆర్ టెంపరేచర్ అన్నాం, అంతేనా?
Yes, sir. Yes, sir. ఈ రోజు పైరోమీటర్ మధ్యలో హీలియో వచ్చి చేరింది. ఈ HELIO హీలియో అనే పదానికి అర్థమైంది సన్. సన్ కి ఇంకొక పేరు హీలియో. కాబట్టి ఫైర్ హీలియోమీటర్ అంటే ఇది సోలార్ రేడియేషన్ ని మెజర్ చేసేది. సన్ టెంపరేచర్ ని లేదా సన్ రేడియేషన్ ని మెజర్ చేసే డివైస్ కాబట్టి దీని పేరు ఫైర్ హీలియోమీటర్. ఓకేనా? Sir. రైట్. ఇప్పుడు ఇది పనిచేసే ప్రిన్సిపల్, దీని కన్స్ట్రక్షన్, దీని వర్కింగ్ మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. రైట్. ఇది ఫైర్ హీలియోమీటర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ మీకు ఈ చంద్రుని ఆకారంలో కనిపించేది ఒక థర్మోకపుల్. రైట్. సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ construction is a pyr heliometer consists of a thermocouple. Right. So thermocouple అంటే ఏంటి మీకు ఎక్కడైనా వచ్చిందా? లేదు సార్, థర్మోకపుల్ ఎక్కడ రాలేదు. రైట్. కపుల్ అంటే అర్థం రెండు అని, థర్మో అంటే టెంపరేచర్ రిలేటెడ్ అని అర్థం. అంటే థర్మోకపుల్ అంటే ఏంటంటే రెండు మెటల్ వైర్స్ తీసుకొని రెండు జంక్షన్స్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు వైర్స్ ఉన్న ఒక ఎండ్, ఇక్కడ కూడా రెండు వైర్స్ కలిసి ఉన్న ఇంకొక ఎండ్. ఇదొక జంక్షన్ అంటాం, ఇదొక జంక్షన్ అంటాం. ఓకే. సో థర్మోకపుల్లో ఏముంటుంది? బేసికల్ గా రెండు మెటల్ వైర్స్ జాయిన్ చేసిన రెండు జంక్షన్స్ ఉంటాయి. వన్ జంక్షన్ ఈజ్ హెల్డ్ అట్ హై టెంపరేచర్, అనదర్ జంక్షన్ ఈజ్ హెల్డ్ అట్ లో టెంపరేచర్. అంటే థర్మోకపుల్లో ఉన్న రెండు జంక్షన్స్ లో ఒకదాన్ని హై టెంపరేచర్ దగ్గర, ఇంకొక దాన్ని లో టెంపరేచర్ దగ్గర మనం ఉంచితే ఏమవుతుంది? ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్న ఒక ఎండ్ నుంచి ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్న ఇంకొక ఎండ్ కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అనేది నథింగ్ బట్ కరెంట్. కాబట్టి మీరు రెండు జంక్షన్స్ ని రెండు డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఉంచితే అందులో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కరెంట్ ని ఫైండ్ అవుట్ చేసేదే ఈ గాల్వనోమీటర్. మీరు రెండు జంక్షన్స్ ని సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంచినారనుకోండి, అప్పుడు ఎలాంటి కరెంట్ కూడా రాదు. కానీ ఒకదాన్ని హై టెంపరేచర్, ఇంకో దాన్ని లో టెంపరేచర్ దగ్గర ఉంచితేనే ఎలక్ట్రాన్ డెన్సిటీలో డిఫరెన్స్ ఉండి ఎలక్ట్రాన్స్ ఒక రీజియన్ నుంచి మరొక రీజియన్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పుడు ఇందులో కరెంట్ అవుతుంది. ఆ కరెంట్ ని కొలివడానికి మనం వాడుతుంది గాల్వనోమీటర్. లేదా గాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది కరెంట్ వచ్చినప్పుడు. అర్థమైందా? క్లియర్? స్టార్టింగ్ లో ఈ ఏమంటాం, బి మీద ఎలాంటి స్క్రీన్ లేనప్పుడు సన్ రేడియేషన్ వచ్చి రెండింటిలో సేమ్ గా పడుతుంది. ఏ మీద, బి మీద పడుతుందంటే మీనింగ్ ఏంటి? రెండు సేమ్ టెంపరేచర్ లో ఉన్నట్టే కదా. A and B are at same temperature when this screen is not there. When both are open, sun radiation reaches both A and B. Therefore, A and B are at same temperature. Therefore, there will be no current in the thermocouple. Okay. Right. Okay, sir. తర్వాత ఏం చేస్తాం మనం? ఈ బి మీద స్క్రీన్ పెట్టేస్తాం సోలార్ రేడియేషన్ పడకుండా. అప్పుడు ఏమవుతుంది? సన్ రేడియేషన్ ఏ మీద మాత్రమే పడుతుంది, బి మీద పడకుండా మనం ఆపేస్తున్నాం. అంటే దాని మీనింగ్ ఏంది? ఏ బికమ్స్ ఏ హాట్ జంక్షన్, ఎందుకు దాని మీద రేడియేషన్ పడుతుంది. బి బికమ్స్ ఏ కోల్డ్ జంక్షన్, అది ఏం హీట్ తీసుకోవట్లేదు. అంటే అప్పుడు జంక్షన్ ఏ హై టెంపరేచర్ దగ్గర ఉంటది, జంక్షన్ బి లో టెంపరేచర్ దగ్గర ఉంటుంది. అప్పుడు ఏమైంది? ఈ సర్క్యూట్ లో కరెంట్ వస్తుంది. ఇస్ దిస్ క్లియర్? ఆ కరెంట్ మళ్ళీ మనకి ఇగో ఇలాంటి పాత్ గుండా వెళ్ళి మనం ఆ కరెంట్ ఎంత వచ్చిందో ఆ మీటర్ మెజర్ చేసేలాగా సర్క్యూట్ ని డిజైన్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్. ఒకసారి బ్రీఫ్ గా చెప్పాలంటే ఈ ఫైర్ హీలియోమీటర్ లో ఉన్న పార్ట్స్ ఏంటివి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 blackened strips A and B. They are made with platinum or manganese. Strip A is exposed to sun and strip B is shielded by a screen. Okay. A thermocouple having a sensitive galvanometer with A as a junction and B as other junction is used, and the strip B is
హీటెడ్ ఎలక్ట్రికల్లీ. ఇంకొక అరేంజ్మెంట్ ఏంటంటే ఈ స్ట్రిప్ బికి మనం ఈ కరెంట్ కనెక్షన్ ఇచ్చి దాన్ని హీట్ కూడా చేయొచ్చు. ఓకే, సో కరెంట్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఒక రియోస్టాట్ ఉంటుంది. మనం ఈ స్ట్రిప్ బిని హీట్ చేయడానికి కూడా ఒక అరేంజ్మెంట్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ పైరోమీటర్. నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఇది ఎట్లా పనిచేస్తుంది. వర్కింగ్ వెన్ బోత్ స్ట్రిప్స్ ఆర్ షీల్డెడ్, రెండింటిని షీల్డ్ చేసినా లేదా రెండింటిని ఓపెన్ గా ఉంచినా కూడా ఇంతకుముందు చెప్పాను రెండింటిలో సేమ్ టెంపరేచర్ ఉంటుంది. సో సర్క్యూట్ క్లోజ్ కాదు కాబట్టి ఇందులో గాల్వనోమీటర్ లో డిఫ్లెక్షన్ ఏమి లేదు. లేదంటే అర్థమైంది ఇందులో కరెంట్ లేదు. రైట్, తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు ఏ దగ్గర హీట్ రేడియేషన్ వచ్చింది బి దగ్గర లేదు, కానీ మనం ఒక కరెంట్ సప్లై ఇచ్చి బిని హీట్ చేయొచ్చా? కరెంట్ సప్లై చేస్తే ఏమవుతుంది, ఈ బి అనే వైర్ గ్రాడ్యువల్ గా హీట్ అవుతుంటుంది. అర్థమైందా? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. క్లియర్? ఎంతవరకు హీట్ చేస్తామంటే గాల్వనోమీటర్ లో డిఫ్లెక్షన్ 0 వచ్చేవరకు హీట్ చేస్తాం. ఎప్పుడు 0 అవుతుంది ఇందులో గాల్వనోమీటర్ లో డిఫ్లెక్షన్ అంటే ఏ దగ్గర ఎంత హీట్ ఉందో సేమ్ హీట్ బి కూడా రీచ్ అయితే హీట్ ఉన్నప్పుడు ఎస్ అప్పుడు మనకి ఏమవుతుంది గాల్వనోమీటర్ లో డిఫ్లెక్షన్ 0. ఎస్, గాల్వనోమీటర్ లో డిఫ్లెక్షన్ 0 వచ్చిందంటే ఏ దగ్గర ఎంత హీట్ ఉందో బి దగ్గర అంత హీట్ ఉందని అర్థము. ఇస్ దిస్ క్లియర్? వెన్ బోత్ స్ట్రిప్స్ ఆర్ షీల్డెడ్ both are at same temperature and galvanometer shows no deflection. తర్వాత ఏం చేసాం, strip A is exposed to sun and strip B is shielded. Therefore strip A receives solar energy, its temperature increases and galvanometer shows deflection now. ఇప్పుడు డిఫ్లెక్షన్ వచ్చింది. తర్వాత ఏం చేసినాం మనం, by switching the circuit on current is passed through B and current strength is adjusted with the help of rheostat until the deflection of galvanometer is nullified అంటే 0 చేసేలా. Under these conditions the temperatures of A and B are same or the heat energy on A and B is same. అంతేనా? ఇప్పటిదాకా చెప్పిందంతా వర్కింగ్ లో మనం రాసుకున్నాం. క్లియర్? ఇప్పుడు ఇది యూజ్ చేసి మనం సోలార్ కాన్స్టెంట్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్, స్టార్టింగ్ లో సోలార్ కాన్స్టెంట్ అంటే ఏదో చెప్పాను. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ per unit area per 1 minute time. గుర్తుందా? రైట్, ఇప్పుడు నేను సోలార్ కాన్స్టెంట్ ఎస్ అనుకుంటే దాని అర్థం ఏంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హీట్ ఎనర్జీ ఇన్సిడెంట్ ఆన్ యూనిట్ ఏరియా ఇన్ 1 minute అన్నమాట. అంతేనా? ఇప్పుడు టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై స్ట్రిప్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎస్ అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా కాబట్టి దాని ఏరియాతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, టోటల్ స్ట్రిప్ మీద వచ్చిన రేడియేషన్ ఇంటూ ఒక ఏ అనే ఒక అబ్జార్ప్షన్ కాన్స్టెంట్ ఉన్న మెటీరియల్ తీసుకుంటే ఆ అబ్జార్ప్షన్ కాన్స్టెంట్ తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే టోటల్ హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై స్ట్రిప్ ఏ వస్తుంది. క్లియర్? మీరు సోలార్ కాన్స్టెంట్ డెఫినేషన్ నుంచి రండి గ్రాడ్యువల్ గా. Solar constant S is equal to heat per unit area in 1 minute. Heat per unit area ni area తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, టోటల్ హీట్ వస్తుంది. దాన్ని మెటీరియల్ ప్రాపర్టీ యూజ్ చేయడానికి ఒక అబ్సార్ప్షన్ కోఎఫిషియంట్ తో మల్టిప్లై చేస్తాం. ఓకే, కాబట్టి క్యాపిటల్ ఎస్ ఇంటూ క్యాపిటల్ ఏ ఇంటూ స్మాల్ ఏ మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది అనమాట, స్ట్రిప్ ఏ మీద ఇన్సిడెంట్ అయిన టోటల్ హీట్ రేడియేషన్ వస్తుంది. మన లాజిక్ ఏంది, స్ట్రిప్ ఏ మీద ఉన్న హీట్ రేడియేషన్ స్ట్రిప్ బి మీద ఉన్న హీట్ రేడియేషన్ సేమ్ చేయాలి. మనం చేస్తే మనకి ఏమొస్తుంది టెంపరేచర్ లేదా రేడియేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంతేనా? రైట్, నెక్స్ట్ స్లైడ్ లో సోలార్ కాన్స్టెంట్ అంటే 1 minute లో అబ్జర్వ్ చేసిన ఎనర్జీ కాబట్టి మనం కరెక్ట్ గా 1 minute వరకు ఈ స్ట్రిప్ బికి కరెంట్ సప్లై చేయాలి. ఎందుకు? లాజిక్ అర్థమైందా? స్ట్రిప్ ఏ మీద హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ పర్ 1 minute అంటున్నాం సోలార్ కాన్స్టెంట్ కాబట్టి స్ట్రిప్ బిలో కూడా మనం కరెంట్ 1 minute పంపించాలి. కాబట్టి కరెంట్ ఎనర్జీకి ఫార్ములా వి, పవర్ కి ఫార్ములా వి ఇంటూ ఐ,
దాని time తో మల్టిప్లై చేస్తే మనకి కరెంట్ నుంచి సప్లై అయిన హీట్ ఎనర్జీ వస్తుంది. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ది బ్యాటరీ, I అంటే బ్యాటరీ నుంచి వచ్చిన కరెంట్, 60 సెకండ్స్ ఎందుకంటే మనం 1 minute అనుకుంటున్నాం కాబట్టి 60 seconds తో మల్టిప్లై చేస్తాం. కాబట్టి B కి సప్లై అయిన హీట్ కి ఫార్ములా ఏంటి? Q = VI × 60. తర్వాత గాలోనోమీటర్ లో బ్యాలెన్సింగ్ అయినప్పుడు లేదా జీరో డిఫ్లెక్షన్ ఉన్నప్పుడు ఏం కావాలి? స్ట్రిప్ A మీద హీట్ ఎనర్జీ ఎంత ఉందో స్ట్రిప్ B మీద హీట్ ఎనర్జీ అంతే ఉంటుంది. స్ట్రిప్ A మీద ఇంతకుముందు హీట్ ఎనర్జీ ఏమొచ్చింది? S × A × A. స్ట్రిప్ B కి ఎంత హీట్ ని ఇచ్చినాం? VI × 60. దేర్ఫోర్ ఇందులోంచి మనకి S = ఫార్ములా ఏంది? V × I × 60/A స్మాల్ a. ఇట్లాగా మనం సోలార్ కాన్స్టెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ అంతా కరెక్టేనా? ఏమన్నా తప్పు జరిగే అవకాశం ఉందా? ఇంతకు ముందే చెప్పాను నేను, వింటర్ లో మనకి సన్ దూరంగా ఉంటాడు కాబట్టి సన్ నుంచి రేడియేషన్ తక్కువ వస్తుంది. సమ్మర్ లో ఏమవుతుంది? సన్ నుంచి రేడియేషన్ ఎక్కువ వస్తుంది. మరి సమ్మర్ లో ఫైండ్ అవుట్ చేసిన సోలార్ కాన్స్టెంట్ వింటర్ లో ఫైండ్ అవుట్ చేసిన సోలార్ కాన్స్టెంట్ సేమ్ ఉంటాయా? ఉండవు. కాబట్టి మనం ఏం చేయాలి? యావరేజ్ వాల్యూ చేయాలి. దానికోసమే ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం. చూడండి, సన్ లాంగ్ గా ఉన్నాడు, పక్కన ఉన్నప్పుడు రేడియేషన్ తక్కువ వస్తుంది. సన్ కరెక్ట్ గా మనకి వర్టికల్ గా ఉన్నప్పుడు రేడియేషన్ ఎక్కువ వస్తుంది. అంటే మనకు డిఫరెంట్ సీజన్స్ లో రేడియేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? సోలార్ కాన్స్టెంట్ కరెక్ట్ వాల్యూ రావాలంటే లేదా యావరేజ్ వాల్యూ రావాలంటే ఎనర్జీని కొన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ సమ్మర్ లో చేయాలి, కొన్ని వింటర్ లో చేయాలి. వాటన్నింటి యావరేజ్ వాల్యూస్ మనం తీసుకోవాలి. టు ఎలిమినేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ అబ్సార్ప్షన్ బై అట్మాస్ఫియర్ కూడా అప్పుడప్పుడు కొంత రేడియేషన్ ని అబ్జార్బ్ చేస్తుంది. ఆ ఎఫెక్ట్ ని ఎలిమినేట్ చేయడానికి లేదా సన్ రేడియేషన్ డిఫరెంట్ సీజన్స్ లో డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే యావరేజ్ కోసం ట్రై చేస్తాం. అందుకనే ఎర్త్ నుంచి సన్ కు ఉన్న ఏమంటాం యాంగులర్ ఎలివేషన్ ని జెనెత్ డిస్టెన్స్ గా తీసుకుంటే ఇక్కడ S = S0 A sec Z అనే ఒక జనరల్ ఫార్ములా ఉంటుంది మనకి. ఇది డిస్టెన్స్ మీద డిపెండ్ అయిన ఫార్ములా. Z అంటే సన్ నుంచి ఎర్త్ కున్న సీజనల్ డిస్టెన్స్, జెనెత్ డిస్టెన్స్ అంటాం. డిఫరెంట్ Z డిస్టెన్సెస్ కి మనం డిఫరెంట్ సోలార్ కాన్స్టెంట్స్ ఈ ఫార్ములా నుంచి ఫైండ్ అవుట్ చేసేసి A అనేది ఒక కాన్స్టెంట్, మనం ఏం చేస్తామంటే H = S0 A sec Z అనే దాన్ని బోత్ సైడ్స్ లాగారిథం తీసుకుంటే మీకు log S = log S0 plus secant Z into log A వస్తుంది. ఇది Y = mx plus c అనే ఫార్ములాలో ఉంది కాబట్టి వీటికి మనం గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఒక స్ట్రేట్ లైన్ వస్తుంది. ఆ స్ట్రేట్ లైన్ స్లోప్ ఏమొస్తుంది? log S0. ఓకే, ఆ స్లోప్ వచ్చిన తర్వాత అందులోంచి మనం S0 ని ఫైండ్ అవుట్ చేస్తాం. చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది మనకి? అన్ని సీజన్స్ లో అన్ని సీజన్స్ లో సన్ యొక్క డిఫరెంట్ పొజిషన్స్ లో వాల్యూస్ తీసుకొని యావరేజ్ చేసిన S0 వాల్యూ వస్తుంది. ఇది మన యావరేజ్ సోలార్ కాన్స్టెంట్. అర్థమైందా? రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఈ సోలార్ రేడియేషన్ యూజ్ చేసి లేదా యాంగ్స్ట్రామ్ పైరోమీటర్ యూజ్ చేసి సన్ టెంపరేచర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. సో దట్స్ వై నెక్స్ట్ టాపిక్ ఇస్ టెంపరేచర్ ఆఫ్ ది సన్. ఓకే, సో సన్ లో మీరు సన్ అనేది మనం అనుకున్నట్టుగా ఒక పర్ఫెక్ట్ బాల్ లాంటి షేప్ కాదు. సన్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ గ్యాసెస్. అందులో సెంట్రల్ కోర్ ఉంటుంది, అవుటర్ స్పియర్ ఉంటుంది. సో రకరకాల పార్ట్స్ ఉంటాయి మనకి. అందులో ఉన్న సెంట్రల్ కోర్ ని మనం ఏమంటామంటే ఫోటోస్పియర్ అంటాం. ఈ ఫోటోస్పియర్ లోనే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఆ ఫోటోస్పియర్ టెంపరేచర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్ గా సన్ సెంట్రల్ పార్ట్ ఫోటోస్పియర్ కున్న టెంపరేచర్ ఎంత ఉంటుంది? 6000 Kelvin. అంటే ఎంత టెంపరేచర్ ఊహించండి. మన రూమ్ టెంపరేచర్ ఎంత? 27 degrees అంటే 273 కి 27 కలిపితే 300 K మన రూమ్ టెంపరేచర్. 300 Kelvins. కానీ
సన్ టెంపరేచర్ ఎంత 6000 కెల్విన్. సో వెరీ లార్జ్ టెంపరేచర్, రైట్. కాబట్టి మనము సన్ టెంపరేచర్ ఎంతను ఫైండ్ అవుట్ చేద్దాం, డిస్కస్ చేద్దాం. కాబట్టి సన్ ని ఒక స్పియర్ లాగా అనుకొని మనం డిస్కషన్ స్టార్ట్ చేస్తాం, రైట్. ఇక్కడ ప్రాసెస్ చూడండి. లెట్ ఈ ద అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఎమిటెడ్ పర్ సెకండ్ బై 1 యూనిట్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ది సన్. సన్ సర్ఫేస్ నుంచి 1 సెకండ్ కి ఒక యూనిట్ ఏరియాకి ఈ అనే ఎనర్జీ వస్తుందని అనుకున్నాం. నెక్స్ట్ లెట్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ది సన్. అప్పుడు సన్ అనేది స్పియర్ అనుకుంటున్నాం కాబట్టి దాని సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది? 4π × r². ఇప్పుడు సోలార్ కాన్స్టెంట్స్ మనం ఎంత టైంకి డిఫైన్ చేస్తాం? 1 మినిట్ కి. కాబట్టి ఈ అనేది 1 సెకండ్కి వచ్చిన ఎనర్జీ అయితే, సోలార్ కాన్స్టెంట్ ఎస్ అయితే టోటల్ రేడియేషన్ ఎంత అన్నాం? సోలార్ కాన్స్టెంట్ ఇంటూ ఏరియా ఇంటూ టైం. కాబట్టి దీన్ని సర్ఫేస్ ఏరియాని మనము ఈతో మల్టిప్లై చేసి 1 మినిట్ తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? టోటల్ ఎనర్జీ ఎమిటెడ్ బై ద సన్ వస్తుంది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను, ఎర్త్ అనేది సన్ కి డిఫరెంట్ సీజన్స్ లో డిఫరెంట్ డిస్టెన్సెస్ లో ఉంటది. దాని యావరేజ్ డిస్టెన్స్ స్మాల్ ఆర్ అని అనుకుంటే, ఇఫ్ యూ అజ్యూమ్ స్మాల్ ఆర్ ఈస్ ద యావరేజ్ డిస్టెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ సన్, ద ఎనర్జీ రిసీవ్డ్ బై ఎర్త్ ఈస్ ఈక్వల్ టు వాట్? ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఇంటూ సోలార్ కాన్స్టెంట్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, సోలార్ కాన్స్టెంట్ అంటే ఏం చెప్పినాం? ఎనర్జీ రిసీవ్డ్ బై ఎర్త్ పర్ యూనిట్ ఏరియా పర్ 1 మినిట్ టైం. ఇందులో టైం ఆల్రెడీ 1 మినిట్ ఇంక్లూడ్ అయి ఉంది. బట్ ఎర్త్ సర్ఫేస్ ఏరియాతో మల్టిప్లై చేస్తే ఇదంతా మీకు ఎర్త్ రిసీవ్ చేసుకునే ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు సన్ పంపించే ఎనర్జీ ఇంత, ఎర్త్ రిసీవ్ చేసుకునే ఎనర్జీ ఇంత. కాబట్టి ఏం కావాలి? 2 ఈక్వల్ కావాలి. అది నెక్స్ట్. కాబట్టి సన్ ఎమిట్ చేసిన ఎనర్జీ, ద హీట్ ఎనర్జీ emitted by the sun is equal to the heat energy received by the sun. That is 4π r² E into 60 is equal to 4π d² into s². But Stephen's law gives energy density E is equal to sigma naught into 4. Substituting this, we get 4π r² sigma t 4 into 60 is equal to 4π d². From this, we will get temperature of the sun T is equal to d² by r² into s0 by 60 sigma whole power 1/2. By using this formula, the average temperature of the sun is found to be around 6000 Kelvin. Thank you for your attention.